వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం కిష్టాపూర్ సొసైటీపై కాంగ్రెస్ నాయకులు కక్షగడుతున్నారని పీఏసీఎస్ చైర్మన్ కృష్ణాగౌడ్ ఆరోపించారు. నారాయణఖేడ్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పాలన చేతకాని కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యేపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి చేస్తే ప్రభుత్వం నిరూపించాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కృష్ణాపూర్ పిఎస్ పరిధిలోని 21 గుంట భూమి 102 సర్వే నంబర్తో మా సొసైటీకి 21 గుంట భూమి కలిగి ఉన్నది. ఆ భూమి కబ్జాలకు గురి కాకూడదు అని చెప్పేసి ఇప్పటికే అక్కడ 7 షాపులు వెలిసినాయి. అవన్నీ తొలగించి ఆ భూమి కబ్జా గురి కాకూడదు అని చెప్పేసి మేము కంపౌండ్ వాల్ నిర్మాణం కోసమని డీసీఓ గారికి మా పాలకవర్గ సభ్యులందరం కలిసి విన్నవించడం జరిగింది. మా తీర్మానము అండ్ జనరల్ బాడీ తీర్మానాన్ని, మా పాలకవర్గ తీర్మానాన్ని డీసీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ అనంతరం మాకు పర్మిషన్, డీసీఓ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్తో మేము వర్క్ స్టార్ట్ చేద్దామని భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భూమి పూజ ఏర్పాటు చేసే లోపల కూడా ఎమ్మెల్యే గారితో కూడా సంప్రదించడం జరిగింది. ఈ మధ్యలో గొడవల దగ్గరికి కూడా ఎందుకు సార్ అభివృద్ధిని అడ్డుకోకండి, మీరు అభివృద్ధి మంచి కార్యక్రమం చేస్తున్నాం, మీరు అభివృద్ధిని అడ్డుకోకండి సార్, ఎవరో కొంతమంది చెప్పేసింది కాబట్టి మీరు అనవసరంగా ఎందుకు సార్ అనుకుంటే నేను ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడినాను. సరే అండి, అభివృద్ధి పర్వాలేదు, అవసరమైతే ఆ డబ్బాలు తొలగించండి, మీరు పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు, ఆ డబ్బాలు తొలగించండి ఎమ్మెల్యే గారు నాకు స్వయంగా చెప్పారు. ఆ తర్వాత ఏంటంటే మేము కొబ్బరికాయ కొడుతుంటే కాంగ్రెస్ నాయకులు కొంతమంది వచ్చి కొబ్బరికాయ కొట్టి అడ్డు తగిలి మా అభివృద్ధిని కుంటుపడే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా మా కృష్ణాపూర్ పరిధిలోని గత 5.5 సంవత్సరాల నుండి మంచి అభివృద్ధి పథంలో నడుస్తున్న సొసైటీని